అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ఫ్లాట్. ఇవాళ మనందరికీ చాలా ఇష్టమైన పన్నీర్ పరాటా ఎలా చేయాలో చూద్దాం. అది చేయడం కూడా చాలా ఈజీ అండి అన్ని పరాటాస్‌తో కంపేర్ చేస్తే. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ పన్నీర్ పరాటా. ముందర మనం ఏ పరాటా చేయాలన్నా కూడా మనం గోధుమ పిండిని ముందరే బాగా నీట్ చేసి పెట్టుకోవాలి. గోధుమ పిండికి అట్‌లీస్ట్ 2 అవర్స్ అయినా రెస్ట్ ఇవ్వాలి. ఆ పిండిని చాలా చక్కగా మెత్తగా కలుపుకోవాలనమాట. అలాగా బాగా మెత్తగా కలుపుకొని దానికి ఒక 2 అవర్స్ కనుక రెస్ట్ ఇచ్చారంటే ఆ గోధుమ పిండి మనం పరాటా చేసేటప్పుడు విరిగిపోకుండా చక్కగా వస్తాయి పరాటాలన్నీ. నేను 300 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. ఆ పన్నీర్‌ని నేనిలా చేత్తోటే క్రంబుల్ చేసేసాననమాట. ఒకవేళ మీరిలా చేత్తో క్రంబుల్ చేసుకోలేదనుకోండి, మన గ్రేటర్ ఉంటుంది కదా! ఇగో ఇలాంటి గ్రేటర్ తీసుకొని దాంట్లో పెద్ద హోల్స్ ఉంటాయి కదా! ఆ పెద్ద హోల్స్‌లో పన్నీర్‌ని పెట్టి గ్రేట్ చేసేసుకోండి. ఇలా పన్నీర్ అంతా గ్రేట్ చేసేసుకున్నాక ఒక ప్లేట్‌లోకి దాన్నంతా ఒక పెద్ద బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం స్టఫింగ్‌లోకి వేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూద్దాం. నేను ఒక 2 ఆనియన్స్‌ని బాగా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అవి వేసేసుకోవాలి దీంట్లో. అలాగే 4, 5 సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు. ఒక గుప్పెడు కొత్తిమీర. అది కూడా బాగా సన్నగా చాప్ చేసుకోండి. హాఫ్ టీ స్పూన్ వాము, 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టీ స్పూన్ కాలా నమక్, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్. ఆల్రెడీ మనం కాలా నమక్ ఏసాం కాబట్టి, మనం మామూలు ఉప్పు హాఫ్ టీ స్పూన్ ఏసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని, మనం చేత్తోటే బాగా మసాలాలన్నీ పన్నీర్‌కి పట్టేలాగా కలుపుకోవాలండి. స్పూన్‌తో కలుపుకుంటే అంత బాగా పట్టవు. అలా బాగా కలుపుకున్నాక ఒక్క మాటు మీరు ఉప్పు టేస్ట్ చూడండి. ఒకవేళ మీకేమైనా ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి. మసాలా మన స్టఫింగ్ అంతా రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనం పరాటాస్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం పరాటా ఎలా చేయాలో చూద్దాం. ముందర కొంచెం పిండి తీసుకొని దాన్ని 2 వైపులా పొడి పిండిలో వేసేసి మనం రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నప్పుడు పెద్దగా రోల్ చేసుకోవద్దండి. దాన్ని చిన్నగా ఇలాగా ఒక పూరి సైజులో రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నాక దాంట్లో మనం స్టఫింగ్‌ని పెట్టుకుందాం. మధ్యలో పెట్టుకొని ఇలాగా 2 కార్నర్స్ అతికిచ్చేసి ముందర మధ్యలో, తర్వాత మొత్తం అన్ని కార్నర్స్‌ని ఇలాగా మధ్యలోకి గ్యాదర్ చేసుకోవాలి. అన్నీ ఇలా దగ్గరికి గ్యాదర్ చేసుకున్నాక, దానిని ట్విస్ట్ చేస్తూ ఉంటే, ఆ ఎక్స్‌ట్రా పిండి ఏదైతే ఉందో అది వచ్చేస్తుందనమాట. చూసారు కదా! ఇది మొత్తం ఎక్స్‌ట్రా పిండిని తీసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకొని చక్కగా ఈ ఉండని 2 చేతులతోటి నెమ్మదిగా కనుక మీరు రోల్ చేస్తూ ఉన్నారంటే, మొత్తం మన స్టఫింగ్ అంతా పిండికి ఈవెన్‌గా వచ్చేస్తుంది. అలా వచ్చాక బొటన్ వేలుతో కార్నర్స్ అంతా కూడా నొక్కుకున్నారనుకోండి, సో, స్టఫింగ్ అంతా కార్నర్స్ వరకు వెళ్తుంది. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే, పరాటా స్టఫింగ్ మధ్యలో ఉండిపోతుంది. మన పిండంతా కార్నర్స్‌కి ఉట్టిగా ఉంటుంది. అలా ఉంటే పరాటా బావుండదు కదా! మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, ఎవ్రీ కార్నర్‌కి స్టఫింగ్ వెళ్ళి మన పరాటాస్ వస్తాయి. ఇగో చూసారు కదా! ఇలా నెమ్మదిగా రోల్ చేసుకుంటూ మనం పరాటాని కరెక్ట్‌గా మరీ పల్చగా చేసుకోకూడదండి. అలా అని లావుగా ఉన్నా బావుండదు. మీకు చూపిస్తా చూడండి. ఈ థిక్‌నెస్‌లో ఉంటే గనక పరాటా పర్ఫెక్ట్‌గా వస్తాయి. నేను ఇంకో మెథడ్ ఆఫ్ మేకింగ్ పరాటా చూపిస్తానండి. ఒకవేళ ఇది మీకు కష్టమైందనుకోండి, మనం గోధుమ పిండిని తీసుకొని, ఆ బాల్‌ని సరిగ్గా 2 కింద డివైడ్ చేసుకోండి. 2 కింద డివైడ్ చేసి 2 ఫుల్కాస్ కింద మీరు రెడీ చేసుకోండి దాంతోటి. ఇలా 2 ఈవెన్ సైజ్‌లో ఒకటే సైజ్‌లో చేసుకోవాలనమాట. సో, మనం సెకండ్ బాల్‌ని కూడా ఇలాగే ఫుల్కాలాగా చేసేసుకొని, ఇప్పుడు మనం దాని మీద స్టఫింగ్ పెట్టుకోవాలి. దాన్ని ఎలా పెట్టుకోవాలంటే చక్కగా మొత్తము ఆ ఫుల్కా అంతా ఆ స్టఫింగ్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం కార్నర్స్‌లో కనుక గ్యాప్ వదిలితే ఏమవుతుందంటే దీనిపైన మనం ఇంకో ఫుల్కా పెడతాం కదా! పెట్టేసరికి 2 కార్నర్స్ చక్కగా అతుక్కుంటాయన్నమాట. మొత్తము అన్ని వైపులా. ఇలా మొత్తం అన్నీ జాగ్రత్తగా అతికిచ్చేసేసి వేళ్ళతోటి నొక్కేసుకుంటూ ఉంటే మొత్తం 2 కూడా అతుక్కుపోతాయి. ఇప్పుడు మనం మళ్ళా కొంచెం దానికి డ్రై పిండి అంతా వాడి దాన్ని మనం రోలర్ పిన్ తోటి మనం దీన్ని మళ్ళా పరాటా కింద స్ప్రెడ్ చేసుకుందాం. ఇంతేనండి. ఇది చేయడం చాలా ఈజీ. బిగినర్స్‌కి ఇలా చేస్తే మీకు పరాటా చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. నేను ఫస్ట్ పరాటా చేసినప్పుడు ఇలాగే చేయడం నేర్చుకున్నాను. మీరు కూడా ఒకవేళ ఇదే ఫస్ట్ టైమ్ అయినా మీకు ఇప్పుడే నేర్చుకుంటున్నా పరాటా చేయడం, ఇలా చేసి చూడండి. మీకు పరాటాస్ చాలా ఈజీగా వస్తాయి. ఇంతేనండి. వీటిని ఇప్పుడు మనం ఎలా కాల్చుకోవాలో చూద్దాం.
మనం రోటీ పెనం మీద వేసినప్పుడు అది బాగా వేడిగా ఉండాలి. అలా వేడిగా ఉన్న పెనం మీద ఫ్లిప్ చేసుకుంటూ ఎవ్రీ ఫ్యూ సెకండ్స్‌కి దాన్ని బాగా కాల్చుకోవాలి. దాని మీద చూసారా ఇలా డ్రై స్పాట్స్ రావాలన్నమాట. పిండి ఇంకా కనుక తడి తడిగా ఉన్నప్పుడు నూనె వేస్తే పరాటా సరిగ్గా కాలదు. 2 వైపులా పూర్తిగా డ్రై అయిపోయింది. అప్పుడు మనం ఆయిల్ అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని, అప్పుడు సిమ్‌లో పెట్టుకొని చక్కగా కాల్చుకున్నారంటే పరాటాస్ చక్కగా క్రిస్పీగా వస్తాయి. భలే టేస్టీగా కూడా వస్తాయి. నేను ఇంకోటి కూడా చూపిస్తా చూడండి. పెనం బాగా వేడిగా ఉండాలి. వేసిన ఫ్యూ మినిట్స్ వరకు ఫ్లిప్ చేయకూడదు. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసి, అలాగ 2, 3 సార్లు ఫ్లిప్ చేశారంటే మనం చూసారు కదా! మొత్తం అంతా ఇలా డ్రైగా వచ్చేయాలనమాట. అలా పూర్తిగా డ్రై అయింది అన్నప్పుడే మనం ఘీ కానీ, ఆయిల్ కానీ మనం రోటీ మీద వేసుకోవాలి. అలా వేసుకోవడంతోటి పరాటాస్ బాగా కాలుతాయి. పచ్చితనం ఉండదు. టేస్ట్ చాలా బావుంటుంది. క్రిస్పీగా కాలుతాయి. ఒక్కసారి మీరు ఆయిల్ కానీ, ఘీ కానీ వేసినప్పుడు స్టవ్ మటుకు సిమ్‌లో పెట్టుకోండి. లేకపోతే మన పరాటాస్ మాడిపోతాయి. ఇంతేనండి పరాటాస్ చేసుకోవడం. భలే టేస్టీగా ఉంటాయి పన్నీర్ పరాటాస్. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకిష్టమైతే దాని మీద బటర్ వేసుకొని తిన్నారంటే ఇంకా బావుంటుంది టేస్ట్. ఒకవేళ మీరు క్యాలరీ కాన్షియస్ అనుకోండి, అసలు బటర్ లేకుండా కూడా పరాటాస్ చాలా బావుంటాయి. పరాటాస్‌ని అచార్ అండ్ దహీతో తిన్నారంటే ఒక మంచి మీల్ అవుతుందండి. భలే టేస్టీగా ఉంటాయి అచార్‌తో కానీ, దహీతో కానీ పరాటాస్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాట్.